శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ముద్రకు పోల్చిబేయటం ఎంత అద్భుతంగా ఉంది కదండి. అందును బట్టే మనము రక్షణ అన్నటువంటిది నిశ్చయముగా కలిగి ఉండాలి. ముద్ర వేయబడినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. ముద్ర వేయడం అంటే అధికారం లేనటువంటి వ్యక్తి వచ్చి దానిని తెరవకూడదు. ఒక వస్తువు ఉంచి అందులో ముద్ర వేసినప్పుడు ఆ ముద్ర తీయాలి అంటే ఎవరైతే ముద్ర వేస్తారో వారు వచ్చే ఆ ముద్రను తీయాలి. అవును, వేరే వాళ్ళు వచ్చి దానిని ముట్టకూడదు, తీయకూడదు ప్రియులారా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పంతు పిలాతు గారి యొక్క పర్మిషన్తో ఆయన యొక్క సమాధిలో ఉంచి ముద్ర వేయటం మనకందరికీ తెలుసు కదండి. అవును, పంతు పిలాతు గారి యొక్క పర్మిషన్ లేకుండా ముద్ర తీయకూడదు, రాయిని కూడా ఎవరు కూడా ముట్టకూడదు. ఎవరైతే ముద్ర వేసేయడానికి అవకాశం ఇచ్చారో వారు మాత్రమే ఆ రాయిని కానీ ఆ ముద్రని కానీ తీయబడడానికి అర్హులు. ఆ విధంగానే మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ముద్రింపబడిన వారము. ఎవరైతే మనకు ముద్ర వేసి ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే మనము ఆ ముద్రలో నుండి విముక్తి పొందగలుగుతాం. అపవిత్రాత్ముడు మనలోనికి రాలేడు కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ అన్నటువంటి ముద్ర మనకు వేయబడింది కాబట్టి. ఈ ఉదయకాల సమయంలో మనమందరము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారం కాబట్టి సాతాను మనం తాకలేడు, మనం ముట్టలేడు. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా, ఏ వ్యాధికో బాధకో ఏ కష్టానికో నష్టానికో అప్పులకో భయపడకుండా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ముద్రింపబడిన వారమైన మనము నిశ్చయంగా జీవితం దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ ప్రశస్తమైన రక్తము చేత ముద్రింపబడిన వారుగా పరిగణించి అపవాదిని వీరిని దూరపరచండి, గొప్ప కార్యం చేయండి. ఇందు నిమిత్తమే మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.